హలో గైస్, వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో బొబ్బట్లు ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చూసారుగా ఎంత బాగున్నాయో. ఇలానే సింపుల్గా ఎలా చేసాలో చేసేద్దాం. మనం అయితే బొబ్బట్లకి శనగపప్పు తీసుకొని నానబెట్టి ఉడకబెట్టి బెల్లం వేసి మిగతా అంతా చేయాల్సి ఉంటుంది. కానీ ఇలా కూడా చేసేయచ్చు. చూడండి, ఫస్ట్ అయితే నేను శనగపిండిని బాగా ఫ్రై చేస్తున్నాను. అందులో నెయ్యి వేసి తర్వాత సుక్కలు వేసి కలిపేసాను. ఇలా కలిపిన తర్వాత మనకైతే ఒక పేస్ట్ అయితే వస్తుంది. ఇలా మొత్తాన్ని బాగా కలుపుతూనే ఉండండి. బాగా కలిగినంత వరకు కలుపుతూనే ఉందాం. ఫస్ట్ అయితే నేను ఇందులోని అన్ని ఇంగ్రీడియంట్స్ నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నాను. చూసారుగా ఎంత బాగుందో. ఇదే పేస్ట్ మనం బొబ్బట్లకి యూస్ చేసేవచ్చు. ఇలా కూడా చాలా సింపుల్. ప్రతి పండగకి మనం బొబ్బట్లని శనగపప్పుతోనే కాకుండా పిండితో కూడా చేసేయచ్చు. ఇలా చేస్తే ఇంకా బాగుంటాయి. ఇంకా క్రిస్పీగా కాకుండా నోటిలో పెట్టగానే కరిగిపోతుంది. చూసారుగా ఈ పేస్ట్ అయితే మొత్తానికి సైడ్ తీసాను. తర్వాత అయితే మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ మైదా, వాటర్, తర్వాత షుగర్ చేసుకొని మనం చపాతీలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని అన్నిటికీ కలుపుతూనే ఉన్నాం. మొత్తానికైతే కలిపిసాను. చూసారుగా ఇలా ఫైనల్గా మెత్తగా రావాలంటే మీరు హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే ఇంకొంచెం స్లైస్ మెత్తగాను టేస్టీగాను కూడా ఉంటుంది. సరేనా? మొత్తానికైతే ఈ బాల్ని చేసుకొని మొత్తానికి ఆ పూర్ణాన్ని ఇలా పెట్టుకొని పూరి చేసుకుంటే సరిపోయాయి. తర్వాత మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మొత్తానికి చపాతీలాగా చేసుకున్నాం. భలే ఉంది కదా. ఈ సింపుల్ ప్రాసెస్ని అయితే మీరు కూడా ఫాలో అయిపోండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బాగోడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా కూడా మీరు ట్రై చేసేసి నాకు కూడా చెప్పేయండి. ఇలా పాతకాలం పద్ధతిలో చేస్తే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. ఇది కూడా చాలా టైం తక్కువ. మీరైతే మీకు నచ్చిన విధంగానే చేసుకోండి. ఎందుకంటే మనకి నచ్చినట్టు తింటే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే రెసిపీ రెడీ చేస్తాను. చూడండి, ఇలా ఇంకోటి కూడా యాడ్ చేసుకొని రెడీ చేసుకున్నాం. మొత్తానికైతే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇలానే అన్నింటినీ మనం బాగా పెనం మీద వేసుకొని కాల్చేసుకున్నాం. ఇలా ఇంకోటి కూడా చేసుకుంటున్నాను. మొత్తానికైతే మీ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంది. మీరు నా ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే నా ఛానల్లోని మీకు కావలసిన ఏమైనా రెసిపీస్ అంటే నాకు కామెంట్ చేసేయచ్చు. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ. ఇంకోటైతే మాటల్లోనే చేసేసాను. చూడండి ఎంత బాగుందో. మొత్తానికైతే ఫైనల్గా కాల్చుకుంటే రెడీ. ఎప్పుడైనా మీ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి ఇలా సింపుల్గా చేసి పెట్టేయండి. బొబ్బట్లు అంటే రెస్టారెంట్, స్వీట్ షాప్లోనే కాకుండా మన ఇంట్లో కూడా చాలా బాగా వస్తుంది. సరేనా? వాళ్ళు కూడా ఇలానే చేస్తారు. మీరు కూడా ఇలానే చేసేయండి. ఎందుకు వాళ్ళకి మంచి టేస్ట్ వస్తాయి అనుకుంటారు కదా. వాళ్ళు పప్పుకు బదులు పిండిని యూస్ చేస్తారు. కాబట్టి మనం కూడా అలానే ప్రిపేర్ చేసి తినేస్తే సరే. ఫైనల్గా అయితే మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి యాడ్ చేస్తూ అటు ఇటు కాల్చేసుకున్నాం. మొత్తానికైతే మన బొబ్బట్లు రెడీ అయిపోయి